చెప్పండమ్మా, గతంలో పోల్చుకుంటే కరెంట్ బిల్ ఎలా ఉంది? మీకు గతంలో ఎలా కట్టేవారు, ఇప్పుడు ఎలా కడుతున్నారు? మేము గతంలో అయితే 150, 200 లోపలే కట్టేవాళ్ళం. ఇప్పుడు చూస్తే 600, 650, 700 దాకా ఈ నెల అయితే మాకు 700 బిల్లు వచ్చింది. కరెంట్ బిల్లు తీసే వాళ్ళని అడిగితే పైన కంప్లైంట్ ఇచ్చుకొని అంటున్నారే కానీ మాకు వాళ్ళకి ఏ సమాధానం మాకు చెప్పడం లేదు. అసలు మేము ఏదన్నా మాట్లాడాలంటే ఆడ పోయి కంప్లైంట్ ఇచ్చుకోండి, మీరు సమాధానం వాళ్ళని అడగండి అనే సమాధానం వస్తుంది మా కాడ. జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదా, ఆ పథకాలు అందరికి అందుతున్నాయమ్మా? సగం మందికి అందటం లేదు. మేము ఫస్ట్ 15 అన్నారు, ఇద్దరు పిల్లలకి అన్నారు. ఇప్పుడు సగం మందికి కూడా 15,000 కదా, 13,000కే వస్తున్నారు. స్టార్టింగే ఇచ్చారు 15,000, దాని నుంచి 14 అన్నారు, 14 పోయి 13 అన్నారు. అది కూడా ఈ సంవత్సరం పడద్దో లేదా మాకు డౌటే. సగం మందికి అయితే ముసలి వాళ్ళకైతే పింఛన్లు కూడా లేవు. కొడుకుల పేరు మీద మా ఇల్లులు ఉన్నాయి కానీ మాకు పింఛన్ లేదు. అవన్నీ వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నెల్లూరు సిటీలో చూసుకుంటే టిట్కో ఇల్లులు కట్టారు కదమ్మా, ఆ టిట్కో ఇల్లు అందరికి అందినాయి? పేదవాళ్ళకి కానీ ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అందినాయి. కానీ జగన్ గారి ప్రభుత్వం వచ్చి ఎవరికి ఒక్కరికి కూడా ఇవాళ ఇస్తామని చెప్పి పట్టా కాగితాలు చేతిలో పెట్టారే గానీ ఇప్పుడు ఒక్కరికి కూడా ఇచ్చినట్టు మాకు తెలియదు. అందరు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ 1,00,000, 1,00,000 బంగారం అవన్నీ పెట్టి కట్టామని చెప్తున్నారు. కానీ మాకు ఇల్లులు ఇవ్వలేదు. మేము ఆడ వడ్డీలు కట్టుకున్నా, మేము బాడుగు కట్టుకున్నా, మేము కట్టి ఏం ప్రయోజనం అని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని. నారాయణ సార్ కానీ వస్తే మీకు ఆ ఇల్లులన్నీ మీకు ఇస్తారు, ముందు ఫస్ట్ ఇచ్చేది ఆ ఇల్లు లేనని చెప్తున్నాం. మేము అందరికీ చెప్పుకుంటానే వస్తున్నాం మాట కూడా. సరేనని వాళ్ళు కూడా మేము మా ఓటు అందరూ నారాయణ సార్కే వేస్తాము. నెల్లూరు సిటీలో చూసుకుంటే ఏ జెండా ఎగరబోతుందమ్మా? పసుపు జెండా అనే నారాయణ సార్ జెండానే ఎగురుద్ది.